కొనుగోలు కేంద్రాల వద్ద లారీ యజమానుల వ్యవహార శైలి కూడా రైతులకు భారంగా మారింది. ఇప్పటి వరకు క్వింటాకు నిర్ణయించిన ఛార్జీలతోనే ధాన్యం లోడింగ్ అన్లోడింగ్ జరిగేది. కానీ ప్రస్తుతం రైసు మిల్లుల వద్ద బస్తా దించేందుకు అదనంగా ₹2 చొప్పున వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఒక క్వింటా ధాన్యానికి సగటున 2.5 బస్తాలు ఉండడంతో ప్రతి క్వింటాపై అదనపు భారం పడుతుందని వాపోతున్నారు. ఏదైతే రైస్ మిల్లర్లకు ఉన్నదో పరోక్షంగా రైస్ మిల్లర్లకు సపోర్ట్ చేస్తూ ఉన్నది. ఏదైతే ఇవాళ ఒక క్వింటాలు వడ్ల మీద 10 కిలోలు ₹2,000 మద్దతు ధర ఉంటే ₹200 మరి పరోక్షంగా కింది స్థాయి నాయకుల నుంచి ఏజెంట్ల నుంచి ఏదైతే కొనుగోలు కేంద్రం నుండి అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులకు అందరికీ రైస్ మిల్లర్లతోటి పార్ట్నర్లు ఉన్నాయి. ఇవాళ రైతు ఎకరం వ్యవసాయం చేస్తే ఆయనకు మిగిలేది శూన్యము. ఇవాళ రైస్ మిల్లర్లు మాత్రము కోట్లాది రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక రైస్ మిల్కు 10 రైస్ మిల్లు కట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ వర్షాకాలం కావచ్చు, ఈ యొక్క యాసంగి సీజన్లో కావచ్చు, కేవలము ప్రభుత్వము మిల్లర్లు కుమ్మక్కై రైతులను పరోక్షంగా దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ యొక్క దోపిడీని అరికట్టాలి. రైతేడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడ్డ చరిత్రలే